వాళ్ళ అమ్మగారు ఆంజనేయ స్వామి బొట్టయితే పెట్టి వాళ్ళ అమ్మగారు ఆశీస్సులు అయితే తీసుకున్నారంట. అదే స్వామివారి దగ్గర మనం ఉన్నాం, ఇప్పుడు అదే టెంపుల్ దగ్గర ఉన్నాం. అయితే ఈ 2 సంవత్సరాలు ముందు అయితే అన్వేష్ అయితే ఈ యాత్ర అయితే ఎక్కడి నుంచే స్వామివారి ఆశీస్సులు పొంది, వాళ్ళ అమ్మగారి ఆశీస్సులు పొంది, వాళ్ళ అమ్మగారు ఈ స్వామివారి బొట్టయితే పెట్టి ఆశీర్వదించి పంపించారు. అయితే 2 సంవత్సరాల్లో అనేక ఖండాలు, అనేక దేశాలు అయితే చుట్టి అన్వేష్ చాలా పాపులర్ అయితే అవడం మనందరికీ తెలిసిందే. అయితే అన్వేష్ ఏ దేశాలు తిరిగాడో అది కాకుండా అక్కడున్న వింతలేంటి, విశేషాలేంటి అని చెప్పి యూట్యూబ్ ద్వారా అందరికీ తెలియజేసి చాలా పాపులర్ అయితే సంపాదించాడు. యూట్యూబ్లో ఇప్పుడు నెంబర్ 1 స్థానానికైతే వెళ్ళి అందరు మన్ననలు అయితే పొందుతున్నారు. అయితే మనం ఆ అన్వేష్ సంబంధించి ఆ గ్రామం భీమిలికి సంబంధించి రాయపాలెం గ్రామంలో అయితే ఉన్నాం. మొత్తానికి ఈ అన్వేష్ అసలు ఏ ఇంట్లో పుట్టాడు, తన బాల్యం ఎక్కడి నుంచి, తన ప్రస్థానం ఎలా మొదలుపెట్టాడు అనే అందరినీ ఎంక్వైరీ చేసి మన ఆర్టీవీ ప్రత్యేకంగా ఈయన మీద ఫోకస్ పెట్టి అసలు మనోడు అసలు బాల్యం ఎక్కడ, ఇల్లు ఎక్కడ అని చెప్పి మొత్తానికి అన్నీ కనుక్కొని ఆఖరికి ఈ అన్వేష్ తాలూకా ఇల్లు అయితే మనం పట్టుకోగలిగాం. అదే మన వెనకాల ఉన్న ఇల్లు. ఈ ఇంట్లోనే అన్వేష్ తన బాల్యం అంతా కొనసాగింది. అయితే ఈ బాల్యం అసలు ఈ మారుమూల అంటే మనం ఇప్పుడు భీమిలి ఈ విశాఖ జిల్లా భీమిలిలో రాయపాలెం అనే గ్రామంలో ఈ అన్వేష్ తాలూకా ఇల్లు అయితే మనం గుర్తించడం జరిగింది. అయితే స్థానికులందరినీ అడిగి అసలు ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి మనం అయితే ఉంది. అయితే ఆ ఇంటికి అయితే తాళం అయితే వేసి ఉంది. మొత్తానికి ఇంత మారుమూల ప్రాంతంలో ఈ అన్వేష్ అనేది తను అసలు ఇంత యూట్యూబరు అంటే యాక్చువల్గా యూట్యూబరు 7 ఖండాలు 85 దేశాలు పర్యటించి నిజంగా అందులోని ఒక తెలుగు యువకుడు ఇంత పేరు సంపాదించి ఈ యూట్యూబ్లో ప్రస్థానం కొనసాగిస్తున్నాడంటే నిజంగా అది గర్వకారణమనే చెప్పుకోలేదు.